ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోయావు భరత్. అసలు నువ్వు బయటుంటే ఎంత హ్యాండ్సమ్గా ఒక హీరోలా ఉండేవాడివి తెలుసా? అలాంటిది ఎలా అయిపోయావో చూడు. అసలు నిన్ను ఈ పరిస్థితిలో చూడాల్సొస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఇలా చూడాలనే కదా నువ్వు కోరుకున్నావు. వీరభద్రంతో చేతులు కలిపి చెయ్యాల్సిన పాపాలన్నీ చేశావు. చూడు భరత్, నేనా వీరభద్రంతో కలిసి చేతులు కలిపిన మాట నిజమే. కానీ నిన్ను జైలుపాలు చెయ్యాలనే ఆలోచన నాకెప్పుడూ రాలేదు, రాదు కూడా. మరి నేను ఇప్పుడు ఎక్కడున్నాను? 5 స్టార్ హోటల్లో ఉన్నానా? జైల్లోనే కదా ఉన్నాను. నీకు నిజంగా ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా? ఇక్కడ ఉండడం ఎంత నరకమో నీకు అర్థమవుతుంది కదా? జైల్లో ఉండడం అనేది ఎవరికైనా నరకమే. నేను నిజంగా తప్పు చేసుంటే, తప్పు చేసినందుకు నాకు శిక్ష పడితే ఆ శిక్ష అనుభవించడానికి నేనెప్పుడు సిగ్గుపడేవాడిని కాదు. కానీ ఏ తప్పు చేయకుండా ఇక్కడికి వచ్చి నిలబడ్డందుకు నేను నిజంగానే బాధపడుతున్నాను. దానికి కారణం నువ్వు అని తెలిసాక నీ మీద అసహ్యం వేస్తుంది. భరత్, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అయినా నీ మీద నాకు ఎంత ప్రేముందో నీకు తెలీదా? నీ కోసం ప్రాణాలైనా ఇచ్చే మనిషిని. అలాంటిది నువ్వు జైలుకు వెళ్తుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? ఒకటి గుర్తుపెట్టుకో భరత్, నీకు నేనున్నాను. నిన్ను కాపాడేది నేను మాత్రమే, అది తెలుసుకో భరత్. అవసరం లేదు, నీ సహాయం నాకు అస్సలు అవసరం లేదు. నన్ను కాపాడడానికి చంద్రిక ఉంది. చంద్రిక ఏం చేసైనా సరే నన్ను గెలిపిస్తుంది, నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తుంది. ఎంత అమాయకుడివి భరత్. చంద్రిక అసలు ఈ కేసు ఎలా గెలుస్తుంది అనుకుంటున్నావు? నీకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. పైగా ఆపోజిట్లో ఉంది ఎవరో తెలుసుగా, వైశాలి. చాలా టాలెంటెడ్ లాయర్. బహుశా నువ్వు కూడా తనని గెలవలేవేమో. అలాంటిది తనని చంద్రిక ఎక్కడ గెలుస్తుంది? నీకు వైశాలి మీద ఎక్కువ నమ్మకం ఉందేమో, కానీ నాకు చంద్రిక మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. తనేమీ అబద్ధాలు చెప్పి కేసు గెలవాలనుకోవట్లేదు, నిజాలు నిరూపించి కేసు గెలవాలని చూస్తుంది. చూడు భరత్, చట్టం గురించి న్యాయం గురించి నీకు నాకు బాగా తెలుసు. ఎన్ని లూప్ హోల్స్లో ఎంతమంది నిరికించచ్చో, ఏ లూప్ హోల్స్తో ఏ నేరం చేసిన వాడిని కూడా బయటికి తీసుకురావచ్చో అది కూడా నీకు బాగా తెలుసు. వీరభద్రం ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు. నువ్విప్పుడు తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. ఓ, అంటే ఈ విషయం చెప్పడానికి నువ్వు వచ్చావు అన్నమాట. చూడు భరత్, నేనొచ్చింది నిన్ను కాపాడడానికి. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగింది నేనొక్కదాన్నే అని చెప్పడానికి వచ్చాను. నువ్వు నన్ను కాపాడుతావా? ఎస్, ఆఫ్ కోర్స్ నేనే కాపాడుతాను భరత్. ఎలా కాపాడుతావు? నేను మరీ అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా భరత్? నేనెలా కాపాడుతానో నీకు ముందుగా చెప్పేస్తే నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు దాన్ని చంద్రికకు చెప్తావు. అప్పుడు చంద్రిక నిన్ను చాలా ఈజీగా కాపాడేస్తుంది. అప్పుడు నేననుకుంది ఎలా సాధిస్తాను? అసలు ఇంతకీ నీకేం కావాలి? అలా అన్నావు, బాగుంది. స్ట్రైట్గా చెప్పేస్తాను. నువ్వు నా మెళ్ళో తాళి కట్టి నన్ను భార్యని చేసుకుంటాను అని నాకు మాటివ్వు. నిన్ను వెంటనే ఈ క్షణంలోనే బయటికి తీసుకొస్తాను. ఇంకా నువ్వు మారలేదు కదా? అసలు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిన తర్వాత నీతో పెళ్లి కొప్పుకుంటానని అసలు ఎలా అనుకుంటున్నావు? దాట్స్ ఇంపాసిబుల్. భరత్, ఒకప్పుడు నీ ప్రాణం కాపాడడానికి నా ప్రాణం అడ్డు వేశాను. నువ్వు చీ కొట్టినా చీదరించుకున్నా నీ చుట్టూ తిరిగాను. ఇదంతా ఎందుకో తెలుసా? ఏ రోజుకైనా నీ మనసు మారుతుంది, నా ప్రేమని అర్థం చేసుకుంటావు అని. అయినా
నువ్వింకా మొండిగానే మాట్లాడుతున్నావు. నీ ప్రాణాల మీదకొచ్చినా ఇంకా నువ్వు మొండిగా మాట్లాడితే నష్టపోయేది నువ్వొక్కడివే కాదు, నీతో పాటు చంద్రిక కూడా నష్టపోతుంది. నీకొక బిడ్డ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకో. తన జీవితం గురించైనా నువ్వు ఆలోచించు. ఇంత ఆలోచించేదానివి నువ్వు చేస్తుంది తప్పు అన్న విషయం నీకు అర్థం కాలేదా? అర్థమైంది భరత్, కానీ నాకు వేరే దారి లేదే. నీకు ఎంత చెప్పినా నా మెళ్ళో తాళి కట్టడానికి నువ్వు ఇష్టపడ్డం లేదు. మరి నిన్ను దారికి తెచ్చుకోవాలంటే నేను ఏదో ఒక మార్గం ఎన్నుకోవాలి కదా. అందుకే దీన్ని అవకాశంగా తీసుకున్నాను. నీకు ఇప్పటికీ కూడా నేను ఆఫర్ ఇస్తున్నాను భరత్. నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు కబురు చెయ్యి. నేనొచ్చి నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను. గుర్తుపెట్టుకో భరత్, ఈ ప్రపంచంలో నేను మాత్రమే నిన్ను కాపాడగలను. చూడు, నిజంగా నీ మెళ్ళో తాళి కట్టి నా ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వస్తే గనక అవసరమైతే ఆనందంగా ఉరికంబం ఎక్కుతానేమో గాని నీ మెళ్ళో మాత్రం నేను తాళి కట్టను. నువ్వు కట్టను అన్నంత మాత్రాన నేను వదిలేస్తాను అనుకోకు. నువ్వు కాకపోతే చంద్రిక నుంచైనా ట్రాక్ నడిపిస్తాను. చంద్రిక చేతనే రుద్రాణి మెళ్ళో తాళి కట్టు, నీ ప్రాణం నిలబడుతుంది అని తన చేతనే చెప్పిస్తాను. ఏం చేసినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను. రుద్రాణి, ఓ కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. రేపు కేసు హీరింగ్ ఉంది కదా, దాని గురించి ఏమన్నా ఆలోచించావా? ఆలోచించటానికేముంది, అన్ని వివరాలు సేకరిస్తున్నాను. ఎవిడెన్స్లన్నీ రెడీగానే ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్గా సిచ్యువేషన్ ఏంటో నీకు కూడా బాగా తెలుసు కదా. ఆ భరత్ ఈ కేసు నుంచి తప్పించుకోవటం అనేది ఇంపాసిబుల్. చంద్రిక ఎంత కష్టపడినా చివరికి విజయం మాత్రం మనదే. నేననుకున్నట్టుగా ఆ లక్ష్మి గారి ఆత్మ శాంతించేలాగా ఈ కేసు ముగించబోతున్నాను. వైశాలి, ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకుండా నిజం చెప్తావా? అసలు అబద్ధం చెప్తాను అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడుగు, చెప్తాను. ఇప్పటి వరకు అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? సారీ, ఇలాంటి పర్సనల్ విషయాలు అడుగుతున్నందుకు మరోలా అనుకోకు. నేనొక ఫ్రెండ్లా భావించి అడుగుతున్నాను. నీకు అభ్యంతరం అయితే చెప్పకు, పర్వాలేదు. కౌశిక్ పెళ్లిపీటల మీద నిన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు కదా. నిన్ను కాదని వెళ్ళిపోయి అతను సంతోషంగానే ఉన్నాడు, కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయావెందుకు? ఇప్పుడు కౌశిక్ కూడా చనిపోయాడు, ఇంకా నువ్వు ఇలాగే ఉండిపోతావా? పెళ్లి చేసుకోవా? అసలు కౌశిక్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని నీకెవరు చెప్పారు? అదేంటి వైశాలి, నువ్వే చెప్పావు కదా పెళ్లిపీటల మీద వదిలేసి వెళ్ళిపోయాడని. ఒకసారి వెళ్ళరా. అది కాదు వైశాలి, వైశాలి. వైశాలి, ఇవన్నీ ఏంటో తెలుసా? కౌశిక్ జ్ఞాపకాలు. నేను కౌశిక్ కోసం కొన్న లవ్ గిఫ్ట్స్. ఇవెప్పుడు నాతోనే ఉంటాయి. ఇవి నాతో ఉండగా కౌశిక్ నాకు దూరం అయ్యాడు అని నేనెలా అనుకుంటాను?
నా ప్రతి ఆలోచనలోనూ కౌశిక్ ఉన్నాడు. నిజమైన ప్రేమకి మరుపంటూ ఉండదు. ప్రతి ఆలోచనలోనూ మనం ప్రేమించిన మనిషి మనకు కనిపిస్తూ ఉంటాడు. అంతెందుకు, నువ్వు కూడా భరత్ని ప్రేమించావు కదా, నీకు తెలీదా? కౌశిక్ నా నుంచి ఫిజికల్గా దూరం అయ్యాడేమో కానీ కౌశిక్ ఎప్పుడు నా ఆలోచనల్లో బతికే ఉంటాడు. ఇప్పుడే కాదు, జీవితాంతం తను నా మనసులోనే ఉంటాడు. నా మనసులో కౌశిక్ని పెట్టుకుని ఇంకొకరిని నేనెలా పెళ్లి చేసుకోగలను? నిజంగా కౌశిక్ చాలా బాగుండుంటాడు. తను నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు. ఏదో ఒకరోజు కలుస్తాడు, సంతోషంగా నన్ను పలకరిస్తాడు. ఆ రోజు కూడా నిన్ను నవ్వుతూనే అతన్ని పలకరించాలి అనుకున్నాను. నా ప్రేమని కాని నా బాధని కాని అతనికి కనిపించకుండా మెయింటైన్ చేయాలి అనుకున్నాను. కానీ కౌశిక్ గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది అని నేను కళ్ళు కూడా ఊహించలేదు. అతని ప్రేమకి నేను దూరమైనా కనీసం అతని ఆత్మశాంతి కోసమైనా నేను కష్టపడాలి. అవును, నీ కళ్ళ ముందే చంద్రిక భరత్లు పెళ్లి చేసుకున్నారు. భరత్కి చంద్రిక అంటే ప్రాణం. ఎన్నోసార్లు నిన్ను అవమానించాడు కదా. మరి అంత జరిగినా నువ్వు ఇంకా భరత్ ఎందుకు ప్రేమిస్తున్నావు? నువ్వు మరో పెళ్లి చేసుకోవచ్చు కదా. కౌశిక్ నా ప్రేమని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా నా కళ్ళ ముందు లేకుండా దూరంగా వెళ్ళిపోయాడు. కానీ నీ పరిస్థితి అది కాదు కదా. ఆ భరత్ చంద్రిక నీ కళ్ళెదురుగానే కనిపిస్తున్నారు. నీ కళ్ళెదురుగానే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండటం చూసావు. అవన్నీ చూసి ఎలా తట్టుకుంటున్నావు? కనీసం వాళ్ళకి దూరంగా ఉన్నా నీకు కాస్త మనసెంత ఉండేది కదా. అవన్నీ వదిలేసి వాళ్లతో పాటే ఉంటూ ఏదో సాధిద్దామని ఎందుకు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు? దాని బదులు నువ్వు కూడా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. ప్రేమకి ఉన్న శాపం ఏంటో తెలుసా? మనసులో పడితే మర్చిపోనివ్వదు. మనిషి దూరం అయినంత ఈజీగా మనసు దూరం అవ్వదు. కౌశిక్కి దూరం అయ్యి ఎలాగైతే నువ్వు ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒంటరిగా మిగిలిపోయావో, నేను అంతే. భరత్ విషయంలో బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. వీలైతే అతనితో కలిసి బతకాలి అనుకున్నాను, లేదా అతని జ్ఞాపకాలతోనే మిగిలిపోవాలి అనుకున్నాను. కానీ సాధ్యమైనంత వరకు ఏదో రకంగా ఫైట్ చేసి తనని దక్కించుకోవాలని చూస్తున్నాను. ప్రేమించిన వాడి నిర్ణయాన్ని గౌరవించి దూరంగా ఉండిపోవడం నీ ఆలోచనైతే, నేను ప్రేమించిన వాళ్ళని దక్కించుకోవడం కోసం పోరాడడం అనేది నా ఆలోచన. ఇది తప్పో ఒప్పో నాకు అనవసరం. నేను అనుకున్న దానికోసం నా కష్టం నేను పడతాను. చూద్దాం, దేవుడు ఏం రాసిపెట్టాడో అలాగే జరుగుతుంది. అత్తయ్యా, ఏంటత్తయ్యా మీరింకా నిద్రపోలేదా? టైం చూడండి ఎంత అయిందో, 12 దాటింది. ఇంతసేపు మేల్కొనుంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఇంకా ఆరోగ్యంతో బతికి ఏం చేయాలమ్మా? అలా అంటారేంటత్తయ్యా? అవును, నా కన్న కొడుకు కళ్ళ ముందే కష్టాల పాలవుతుంటే
కొడుకుని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా పాపి చిరాయువు అన్నట్టు ఇంకెంతకాలం బతకాలి? ఈ పాపాలన్నీ చూస్తూ, ఈ దారుణాలన్నీ సహిస్తూ ఇంకా నేనెంతకాలం బతకాలి? అత్తయ్య, నాకు ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? మనం ఈ కేసు గెలుస్తాం అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఎలా చెప్తావమ్మా? ఏదో నా బాధ చూడలేక నాకు కాస్త ఉపశమనం ఇవ్వడం కోసం ఇలాంటి మాటలు చెప్తున్నావు, కానీ ఈ కేసు గెలుస్తావని నీకు కూడా తెలీదు. ఒక్క సాక్ష్యం అన్నా మనకు అనుగుణంగా ఉన్నాయా? అన్నీ మనకి వ్యతిరేకంగానే ఉన్నాయి. నేను బయట కూడా ఎంక్వైరీ చేశాను. నాకు తెలిసిన ఎంతో మందిని అడిగి చూశాను. దీనిలో ఒక్క సాక్ష్యం అన్నా మనకి ఫేవర్ కనుక లేకపోతే ఈ కేసు గెలవటం చాలా కష్టం అంటున్నారు. ఒకవేళ నేరం కనుక ప్రూవ్ అయితే భరత్కి యావజ్జీవ కారాగార శిక్ష లేదా వారి శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అత్తయ్య ప్లీజ్, దయచేసి మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకోకండి. నేను తట్టుకోలేను అత్తయ్య. చూడండి అత్తయ్య, ఆయనకి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆయన్ని కాపాడుకుంటాను. నా మాట నమ్మండి. లేదమ్మా, నాకు ఆ నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. ఆ వైశాలి, వీరభద్రన్, రుద్రాణి వీళ్ళు ముగ్గురు కలిసి భరత్ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. రేపు కోర్టు హీరింగ్లో నువ్వేం చెప్పగలుగుతావు? ఇప్పటి వరకు నీ దగ్గర సరైన సాక్ష్యం లేదు. ఎలా ఎలా నిరూపిస్తావు? పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా భరత్ ని పట్టుకున్నావని కేసు ఫైల్ చేశారు. ఆ రాయుడి చాడ ఇంతవరకు తెలియలేదు. మనకి ఫేవర్ గా సాక్ష్యం చెప్పడానికి ఒక్క మనిషి అయినా ఉన్నాడా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ కేసు ఎలా గెలుస్తాం? అత్తయ్య, ఇప్పుడు మీరు ఎలా గెలుస్తావు, రేపు కేసుని ఎలా డిఫెండ్ చేయబోతున్నావని డైరెక్ట్గా అడిగితే సమాధానం చెప్పటానికి నా దగ్గర ఏ సమాధానమూ లేదు. కానీ నా మనసు చెప్తోంది, ఖచ్చితంగా నేను డిఫెండ్ చేస్తాను. ఈ కేసు నేను గెలుస్తాను. ఏదో ఒక చిన్న ఆధారం దొరుకుతుంది. ఆ ఆశతోటే రేపు కోర్టుకు వెళ్తాను అత్తయ్య. ఏమోనమ్మా, వాడు నా కడుపున పుట్టడమే వాడు చేసుకున్న మహాపాపం అనిపిస్తుంది. వాడిని పుట్టగానే దూరం చేసుకున్నాను. పొత్తిళ్లలో దూరం చేసుకున్న నా కొడుకుని తిరిగి పొందటానికి నాకు 25 ఏళ్లు పట్టింది. తనివి తీరా నా కొడుకు చేత అమ్మ అని పిలిపించుకోవడానికి నేనొక పోరాటమే చేయాల్సి వచ్చింది. ఆ రోజు అప్పుడే పుట్టిన బిడ్డని నా ఒడిలోంచి దూరం చేసుకోవడానికి నేనెంత నరకం అనుభవించానో ఈరోజు అంతకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నాను. నా కొడుకుని మళ్ళీ నా కళ్ళారా చూసుకుంటానో లేదో అని భయంగా ఉంది. చేయని తప్పుకి వాడికి శిక్ష పడుతుంటే డబ్బు, పరపతి అన్నీ ఉండి కూడా నేనేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయాను. నీ చేతిలో లా డిగ్రీ ఉంది, న్యాయం కోసం పోరాడగల సత్తా ఉంది. కానీ మనకి అనుకూలంగా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా పోయింది. నాకు అర్థమైపోతుందమ్మా, రేపు నువ్వు కోర్టులో గెలవలేవు. ఆ వైశాలి, వీరభద్రం చేస్తున్న కుట్రకి నేను నా కొడుకుని, నువ్వు నీ భర్తని దూరం చేసుకోక తప్పదు. అత్తయ్య ప్లీజ్, దయచేసి మీరు ఆ మాట అనకండి. ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా భరత్ గారికి మీరు నేను ఒకవైపు ఉండాలి. మన నమ్మకమే ఆయన్ని గెలిపించాలి. చూస్తా, నా ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన్ని కాపాడడం కోసమే పోరాడతాను. నేను సాక్ష్యాలు నమ్మటం లేదు, నిజాన్ని నమ్ముతున్నాను. నా భర్త ఏ తప్పు చేయడు అనే నిజాన్ని నమ్ముతున్నాను. మన నమ్మకమే ఆయనకి శ్రీరామ రక్ష.
మన నమ్మకమే ఆయన గెలిపిస్తుంది అత్తయ్య. చూద్దాం, రేపు ఏ సంగతి అనేది మనం కోర్టులోనే తేల్చుకుందాం. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య. అంకుల్, అదేందమ్మా, నేనొచ్చి నిన్ను తీసుకెళ్దాం అనుకుంటే నువ్వే సరాసరి ఇంటికొచ్చుండావు. ఈరోజు తొందరగా కోర్టుకు వెళ్ళాలి అంకుల్. ఏమైనాదమ్మీ? ఈ రోజుతో కేసు అయిపోతుందా? ఆ భరత్ గారికి శిక్ష పడుతుందా? ఏంటి బామ్మగారు, మీకు చాలా తొందరగా ఉన్నట్టుంది? అవునమ్మా, మా అమ్మకి చాలా బాధగా ఉండదు. ఎప్పుడెప్పుడు ఈ కేసు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఆ భరత్ గాన్ని ఉరికమ్మ మీద చూడాలనా అని చాలా ఆతృతగా ఉండదు. కోడలైనా సొంత బిడ్డలాగా చూసుకుండాది. అట్లాంటి అమ్మిని చంపితే ఏ తల్లికి మాత్రం కోపం రా చెప్పు? ఏంటి మేడం వీళ్ళు ఆస్కార్ లెవెల్లో ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈ ముసల్ది ఆ లక్ష్మి గారిని సొంత కూతుర్లో చూసుకుందంట. ఎంత అబద్ధం మేడం. నువ్వు కాస్త నోరు మూసుకో. గట్టిగా వాగావంటే ఆ వైశాలి పసిగట్టేస్తుంది. కాస్త కంట్రోల్లో ఉండు. కానీ ఏ మాట కామాటే మేడం. ఏదైనా మీ అంత గొప్ప ఆర్టిస్టులు ఎవ్వరు ఉండరు మేడం. మీ మొదటి భార్య మంగమ్మకు మీకు పిల్లలున్నారా? దయచేసి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఒకడున్నాడు. ఆ కొడుకు పేరు సిద్ధు. అంటే మీరు మీ భార్య లక్ష్మి గారిని మోసం చేశారు. మీకు పెళ్ళయిందనే విషయం కూడా చెప్పలేదు, కొడుకున్న విషయం కూడా చెప్పలేదు. ఇదంతా ఎందుకు చేశారు?